మెగా 9 టీవీ 16 ఏళ్లు నిండని పిల్లలకు ఇకపై సోషల్ మీడియా దూరం కానుందా? ఆస్ట్రేలియా బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? ఇన్స్టా రీల్స్, ఫేస్బుక్ పోస్టులకు చిన్నారులు బానిసలవుతున్న వేళ కూటమి సర్కార్ బిగ్ స్కెచ్ వేసిందా? పెరుగుతున్న సైబర్ నేరాలు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తున్న తరుణంలో ప్రపంచంలోని తొలిసారి ఆస్ట్రేలియా తెచ్చిన చట్టాన్ని ఏపీలోనూ అమలు చేసేందుకు కసరత్తు మొదలైందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం అమలు చేసిన సోషల్ మీడియా బ్యాన్ నమూనాను ఏపీలో కూడా అధ్యయనం చేస్తున్నట్లు దావోస్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సోషల్ మీడియాపై బ్యాన్ విధిస్తే ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈ ప్రతిపాదన తెర ముందుకు ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ ఎంత ఉపయోగమో అంతకు మించిన వ్యసనంగా మారింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, యంగ్స్టర్స్ సోషల్ మీడియా మాయలో పడి చదువును, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అంతేకాదు ఆన్లైన్ వేధింపులు, సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తోంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా దేశం ఇలాంటి చట్టాన్ని ఆమోదించింది. ఇప్పుడు అదే మోడల్ను ఏపీలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుంది అని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాలపై, ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న వేధింపులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే పిల్లల రక్షణ కోసం ఒక బలమైన చట్టం తీసుకురావాలని భావిస్తోంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా, వాడకుండా నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా పార్లమెంట్ ఇటీవల 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం చేసింది. అయితే ఈ చట్టం ఎక్కడ ఎలా అమలవుతోంది, దాని విధి విధానాలు ఏంటి అనే అంశాలను ఏపీ అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక నిపుణుల కమిటీని వేసి వారి నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసలు ప్రభుత్వం ఇంత కఠినమైన నిర్ణయం దిశగా ఎందుకు వెళ్తోంది అంటే దీనికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్ల కోసం పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. ఇది వారిలో యాంగ్జైటీ, డిప్రెషన్, ఆత్మన్యూన్యత భావానికి దారితీస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు ఆన్లైన్లో తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని మోసపోతున్నారు. మార్ఫింగ్ ఫోటోలు, బ్లాక్మెయిల్ వంటి ఘటనలు పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో వచ్చే అశ్లీల వీడియోలు, హింసాత్మక కంటెంట్ పిల్లల మనసును కలుషితం చేస్తున్నాయి. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియాలో మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఆ ఆందోళనకు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం వినటానికి బాగానే ఉన్నా ఆచరణలో అనేక సవాళ్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వయసును ఖచ్చితంగా ఎలా నిర్ధారిస్తారు? ఆధార్ లింక్ చేస్తారా లేక తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తారా అనేది పెద్ద ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పిల్లలు VPN వాడి లేదా ఫేక్ ఐడీలతో అకౌంట్లు తెరిస్తే ఎలా అడ్డుకుంటారు అనేది మరో డౌట్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ వంటి దిగ్గజ కంపెనీలు దీనికి అంగీకరిస్తాయా అనేది మరో చర్చ. కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా సరే కఠిన చర్యలు తీసుకోవాల్సింది అని తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా బాటలో ఆంధ్రప్రదేశ్ నడిస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలకు కూడా ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నాలజీని వాడుకోవాలి, కానీ అది మన పిల్లల ప్రాణాల మీదకు, భవిష్యత్తు మీదకు రాకూడదు. మరి కూటమి ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని చట్టంగా మారుస్తుందా లేదా కేవలం పరిశీలనకే పరిమితం అవుతుందా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.